హాయ్. ఇవాళ వచ్చేసి మనం ప్రీవియస్‌గా డేటాలో క్లీనింగ్స్ వచ్చేసి మనం చూసాం. అంటే డూప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నప్పుడు మ్యూ అని. తర్వాత మనం వచ్చేసి దాన్ని ఒక వెబ్ ప్రొజెక్షన్‌లో ఏ విధంగా ఇచ్చుకోవాలో చూసాం. తర్వాత వచ్చేసి డేటా మైగ్రేషన్స్ లాంటివి అదర్ కేస్ స్టడీ కోసం యుటిలైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎలా ఓన్‌గా ప్రిపేర్ చేయాలి అవి అనేది ఒకసారి చూసాం. తర్వాత వచ్చి గో టు ప్లాట్‌మూవ్. మనకు ఈ జియో ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్లాట్స్ వచ్చేసి ఏ విధంగా చూసుకోవాలనేది కూడా చూసాం. తర్వాత వచ్చేసి ఈ ప్లాట్‌ని వచ్చి అనాలిసిస్ అనేది ఏ విధంగా చూడాలో కూడా చూసాం. తర్వాత ఇక్కడ జియో ప్లాట్ మూవ్ అనేది మనకు మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ కేసెస్ వచ్చేసి మనం ఇక్కడ వెళ్తాం. మెయిన్‌గా వచ్చేసి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఈ వరకు వచ్చి కొంతవరకు టెక్స్ట్ రూపం రిలేటెడ్ వాటికి మనం యూజ్ చేస్తాం. ఏఐ గురించి వెళ్ళామంటే మొత్తం ఎప్పుడైతే హ్యూమన్ వచ్చేసి అచీవ్ చేయలేని టాస్క్లు వచ్చేసి ఏఐకి మనం ఇస్తాం. అట్లాంటివి ఏంటంటే టెస్లా కార్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పక్కన లొకేషన్లో ఉంటాం ఒక 5 మీటర్స్లో. మన ఫోను చేతిలో ఉన్న లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని బట్టి ఏదైతే మెకానికల్ ఎక్విప్మెంట్ కార్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఆ లాటిట్యూడ్ లాంగ్ పొజిషన్ సరౌండింగ్ సెన్సార్స్ నోటీస్ చేస్తా రీచ్ అవ్వడం అట్లాంటి కేసెస్. మళ్ళీ వచ్చేసి ఫోన్ గూగుల్ మనకు గూగుల్ మనకు కెమెరాతో క్యాప్చర్ చేసినప్పుడు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేయడం కానీ అట్లాంటి ఆపరేషన్స్ అన్నీ వచ్చేసి మనకు ఏఐ ద్వారా మనం పర్ఫామ్ చేసి రిట్రీవ్ చేయొచ్చు. ఇంకా యూస్ కేసెస్ వచ్చేసి ల్యాండ్ అబ్జర్వేషన్ స్టడీస్ అట్లాంటివి కొన్ని చేస్తారు. మళ్ళీ వచ్చి టెస్లా స్పేస్ ఎక్స్ వాళ్ళు కొద్దిగా ప్రొవైడ్ చేశారు. స్పేస్ క్రాఫ్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా లాంచ్ అవుతుంది. అది న్యూరాన్స్ ద్వారా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. డేటా మొత్తం వచ్చేసి కీప్ ఆన్ మెకానికల్ వాటి క్యాలిక్యులేషన్స్ అంతా బిహేవియర్ చేసుకొని ఫైనల్గా వచ్చేసి ఒక ఆర్కిటెక్చర్ వచ్చేసి ఫామ్ అవుతుంది. ఆ ఆర్కిటెక్చర్ని బట్టి న్యూరాన్ వచ్చేసి బిహేవియర్ అవుతూ ఉంటుంది. ఫెయిల్యూర్స్, సక్సెస్ రేటు, ప్రిడిక్షన్ బిహేవియర్స్ మధ్య ఫైనల్గా మూవ్ అవుతుంది. ఇట్స్ ద వెరీ బిగ్ టాస్క్. ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ ఉంటుంది నోటీస్ చేయడం కోసం, అబ్జర్వేషన్ చేయడం కోసం. వేరియస్ మెకానికల్ పారామీటర్స్ అట్లా తీసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మన కేస్ స్టడీ వచ్చేసి సింపుల్గా ఒకటి తీసుకుంటున్నాం. దీంట్లో వచ్చేసి ఇక్కడ నేను చెప్పబోయేదండి మిషన్ లెర్నింగ్ ఏ అప్రోచెస్లో మనం రీచ్ అయినప్పుడు కొన్ని అల్గారిథమ్స్ గురించి కొద్దిగా చెప్తా ఉంటాను. ఎట్లా కొద్దిగా బిహేవ్ అవుతున్నాయి. మెయిన్గా వచ్చేసి మనకు ఏదైతే బోన్ సోర్స్ ఉందో దాని నుంచి మనం తీసుకోవడం షేప్ ఫైల్స్, లేదంటే కొన్ని గూగుల్లో సెర్చ్ చేస్తాంటే మనకు ప్రతి ఒక్క కంట్రీ షేప్ ఫైల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కంట్రీలో ఉండే స్టేట్స్ షేప్ ఫైల్స్ ఉంటాయి. యుఎస్ఓలో అయితే పబ్లిక్గా ఉంటాయి. వీళ్ళు వచ్చేసి ప్రొవైడ్ అవ్వ. ఇది చాలా ఓల్డ్ బౌండరీస్. ఇప్పుడు బౌండరీస్ అన్నీ మారున్నాయి. మళ్ళీ వచ్చేసి స్టేట్స్ వచ్చేసి డివైడ్ అయి ఉన్నాయి. ఇది ఓకే. ఇక్కడ ఓకే. ఇక్కడ వచ్చేసి స్టేట్ వచ్చేసి డివైడ్ అయిపోయింది. డేటా వచ్చేసి 2011 డేటా సెట్ ఉంది. అవి కొన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. కాంబినేషన్గా కొన్ని వచ్చి ఉంటాయి. ఇది వచ్చేసి పర్టికులర్ విలేజ్ చూసుకున్నప్పుడు విలేజ్లో వచ్చేసి సర్వే నెంబర్ వైజ్ మనకు ఒక ప్లేస్ వచ్చి ఆ ప్లేస్లో మళ్ళీ సర్వే నెంబర్ వైజ్ మళ్ళీ స్ప్లిట్ అయ్యాయి. ఈ సర్వే నెంబర్లో మళ్ళీ అడంగల్ వైజ్ మ్యాప్ అనేది క్రియేట్ అవ్వలేదు. మీ భూమిలో కూడా ఒక టెక్స్ట్ రిలేటెడ్ డేటాని మెయింటైన్ చేస్తున్నారు. జియో ఫీల్డ్ అనేది లేదు. అట్లాంటివి టెక్స్ట్ రూపంలో ఉంది. టెక్స్ట్ వల్ల కాన్ఫ్లిక్ట్ అవుతుంది. అది ఎట్లా ఓనర్షిప్ మార్చారు ఏంటి అట్లాంటి ఇష్యూస్ కొద్దిగా మెయిన్గా రేజ్ అవుతున్నాయి. కొత్త ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి సరౌండ్ చేస్తున్నాం. వాళ్ళు ఈవెన్ ఫిక్స్ చేస్తారు మేబీ. ఫైన్. ఇప్పుడు మనం ఈ మిషన్ లెర్నింగ్ ఏ వచ్చేసి అప్రోచెస్ తీసుకున్నప్పుడు మనకు వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకు స్టేట్ వైజ్ కంపారిజన్ లేకుంటే ఇక్కడ ఏది తీసుకుంటున్నా దాని సైడ్ నుంచి మనకు ఇటువంటి రిజల్ట్ అనేది మనం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం అనేది క్రైటీరియాని బట్టి ఇక్కడ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మనకు
ఇక్కడ ఒక అల్గారిథమ్స్ ఏమేమి ఉంటాయంటే, ఇది ఒక అల్గారిథం. ఇది లీనియర్ రిగ్రెషన్ అల్గారిథం. ఇక్కడ మనకు ఒక హౌస్ డీటెయిల్స్ తీసుకున్నారు. హౌస్లో మనకు వచ్చేసి హౌస్ యొక్క ఎంత స్క్వేర్ ఫీట్లో ఉంది, దాని ప్రైజ్ ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ పారామీటర్స్ని బట్టి డేటా అనేది ప్రిడిక్ట్ చేస్తుందో, మనం ఫైనల్గా ఒక వాల్యూ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ఆ వాల్యూకి వచ్చేసి నీకు ఎంత హౌస్ అనేది నీకు వస్తుంది అనే వాల్యూ వచ్చేసి మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఈ 2000తో మనం ప్రిడిక్ట్ చేసినప్పుడు ఇంత స్క్వేర్ ఫీట్ వాల్యూ అనేది మనకి ఇట్లా వస్తుంది. సేమ్ ఇదే విధంగా డేటా అనేది. ఈ కేసెస్ వచ్చేసి మనకు దీంట్లో నేను అంతగా బిల్డ్ చేయలేదు, ఎందుకంటే యూస్ కేస్ లేవు కాబట్టి జనరల్గా స్టడీ మీద ఊరిక ఈ ప్లగ్ఇన్ వేలోకి వచ్చేసి తీసుకురావడం జరిగింది. దీంట్లో మనకు ఎలా వస్తుందంటే, మ్యాక్సిమం ఓనర్ ఆక్యుపెన్స్ ఏదైనా చిన్న ల్యాండ్ తీసుకున్నప్పుడు, ఇక్కడ ఒక ల్యాండ్ తీసుకున్నప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైతే 1B ఉంటుందో, 1B అంటే కలెక్షన్ ఆఫ్ అడంగల్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మ్యాక్సిమం ఆక్యుపెంట్ ఆఫ్ ఓనర్ ఎవరు అనేటివి కొన్ని క్యాలిక్యులేషన్స్కి వస్తే అట్లాంటివి మళ్ళా ఏది ఇట్లాంటి కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేది ఇట్లా ఒకటి వస్తాయి. అది మనం లీనియర్ రిగ్రెషన్, సేమ్ ఇది హౌస్ ప్లాన్ లాగా అట్లాంటి కంపారిజన్ ఒకటి చేయొచ్చు, చాలా కంపారిజన్ చేయొచ్చు. అట్లాంటిది ఒకటి. ఫైన్. లీనియర్ రిగ్రెషన్లో మనకి ఎట్లా చూసాం. తర్వాత వచ్చి లాజికల్ రిగ్రెషన్. ఈ లాజికల్ రిగ్రెషన్ కేసు మనకు ఎలా వస్తుందంటే, ఇక్కడ సో అండ్ సో డేటా అబ్జర్వేషన్ బట్టి ఈ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మనకు అక్కడ యాక్టివిటీ అనేది లేదని, ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్లో మనకు వచ్చేసి యాక్టివిటీ ఆన్లో ఉంది అన్నట్టు ఇక్కడ అబ్జర్వేషన్. మనకు ఈ డేటా మనం లాజికల్ రిగ్రెషన్కి ఇస్తాం. ఈ లాజికల్ రిగ్రెషన్ ఏమవుతుందంటే, సెల్ఫ్ అండర్స్టాండింగ్ మెకానిజం ద్వారా ఇది చెక్ చేసుకుంటుంది. ఈ క్లాసిఫైర్ ఏం చేస్తుందంటే, మ్యాథమెటికల్ ప్రూఫ్స్ ద్వారా ఇది అనలైజ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే మన వాల్యూ అనేది మనం సో అండ్ సో XYZ వాల్యూ ఇస్తాం, అది మనకు ప్రిడిక్ట్ చేసి చెప్తుంది ఏంటి ఆ వాల్యూలో ఏ వాల్యూ ఉంది. ఇక్కడ నేను 1 ఇచ్చాను. 1కి వచ్చేసి ఇప్పుడైతే నేను 1 ఇచ్చాను, 0. ఇక్కడ నేను ఎప్పుడైతే 1 వచ్చి ప్రిడిక్ట్ చేసి వాల్యూ వచ్చేసి 1 ఉన్నప్పుడు మనకు వాల్యూ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మనకు ప్రిడిక్ట్ చేసి రిజల్ట్స్ ఇస్తుంది. 1 కేసులో ఇప్పుడైతే మనకు ఒకటి ఉంటుందో, ఆ ఒక్క ఎగ్జిస్టింగ్ రేట్లో 0 to 3 వాల్యూ దాకా ఇచ్చిన దాంట్లో వచ్చేసి 1 రేంజ్లో వచ్చేసి 0 ప్రిడిక్షన్ ఆన్ లోగా ఉంటుంది, హైగా ఉంది అనేది మనకు రిటర్న్ చేస్తుంది. యాజ్ ఫర్ ఎగ్జిస్టింగ్ డేటా ప్రకారం మనకు వచ్చేసి 1 ఇచ్చినప్పుడు మనకు లో వాల్యూ అనేది మనకు 97% అయ్యేది అనుకుంది. లేదు ఆన్లో ఉంది అని చెప్పాకి ఇక్కడ 0.29% అనేది ప్రిడిక్షన్ ఇచ్చింది. మ్యాక్సిమం మనకు ఇక్కడ ఆన్ కేస్ వరకే ఉండేదానికి అవకాశం ఉంది. ఈజ్ ద ఫైన్. సేమ్ ఇట్లాంటి కేసును వచ్చేసి మనం ఇట్లా రియల్ లైఫ్లో యూజ్ చేస్తాం. మెయిన్ వచ్చేసి ప్రీవియస్ ఇదే ఎగ్జాంపుల్లో చూసాం ఏంటంటే, సో ల్యాండ్ ఉంది, ల్యాండ్లో వచ్చేసి కొద్దిగా దూరంగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి 1 కిలోమీటర్ దూరంలో ఒక ల్యాండ్, ఇంకోటి వచ్చేసి ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. రెండింటికి వచ్చేసి మోటార్ స్విచెస్ మనకు ఆన్లోకి రావాలి. బేస్డ్ వెదర్ సెన్సార్ డేటా ఏదైతే ఉందో, వెదర్ కండిషన్ డ్రై ఆర్ వెట్ కండిషన్ బట్టి మనకు వాల్యూస్ని బట్టి ఆన్ అవ్వడం అట్లాంటివి. రెండోది వచ్చేసి కొన్ని టెంపరేచర్ అబ్జర్వేషన్స్ కొన్ని ఉంటాయి. అవి ఎట్లాంటివి అంటే, వెదర్ వచ్చేసి ఆన్లో ఉంది ఆఫ్లో, అంటే బయట టెంపరేచర్ సెన్సర్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయి. సో అండ్ సో రైన్గా ఉన్నప్పుడు బేస్డ్ కండిషన్ బట్టి మనకి ఇక్కడ ఆన్లోకి రావాలా, అది ఇండికేషన్ ఆన్ అవుతుందా ఆఫ్ అవుతుందా అట్లాంటివి మనం
కొన్ని నోటీస్ చేయొచ్చు. మళ్ళీ టెస్లా కార్స్ కానీ అట్లాంటివి కానీ వీన్ని టెస్లా అది దీనికి రాదు. ఆన్ ఆఫ్ కేస్ అనాలిసిస్ ప్రకారం ఇది రకరకాల అనాలిసిస్ ఉంటాయి. మళ్ళా మళ్ళీ వచ్చేసి ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమన్నా పొలంలో కానీ ఉన్నప్పుడు డ్రోన్స్ ద్వారా మనకు ఇమేజ్ రికగ్నైజేషన్ చేసి దానిలో ప్రాసెస్ చేసి ఏ వాల్యూస్లో మనకు వచ్చినప్పుడు ఇన్సెక్ట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది, ఏరియా వైజ్ మనం వచ్చేసి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ల్యాండ్ మీద ప్రాజెక్ట్ చేయొచ్చు. చేంజెస్ ఎంతవరకు ఉంది, ఏ పొజిషన్లో ఉంది, ఏ లాటరల్ పొజిషన్లో మనకు ఆ రిఫ్లెక్షన్ అనేది మనకు చేంజ్ అవుతూ వచ్చింది. అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ డేటా నుంచి తీసుకొని దీని మీద ప్రాజెక్ట్ చేయొచ్చు. ఫైన్, ఇది ఒకటి. అది లాజికల్ రిగ్రెషన్. ఇది ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే క్రెడిట్ కార్డ్ డేటా ఒకటి ఉంది, దాంట్లో ఇది ఒక కేసు. క్రెడిట్ కార్డ్ డేటా సెట్ ఉంది, దీంట్లో వచ్చేసి మనకు ఎవరికి క్రెడిట్ కార్డ్ వచ్చేసి లోన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు, ఇన్కమ్, ఏజ్, లోన్ ఇచ్చున్నారు. దీంట్లో మనకు యాజ్ ఫర్ డీటెయిల్స్ మనకు ఏం చెప్తుందంటే మనకు ప్రిడిక్షన్ అనేది ఇవ్వాలి. ఏజ్ వచ్చేసి జాబ్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, రెండోది వచ్చేసి జాబ్లెస్ వాళ్ళకి ఇవ్వకూడదు, మళ్ళీ వచ్చేసి అబోవ్ 70, 80 ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు. అట్లాంటి డేటా అనేది మనకు దీని ద్వారా అనేది ప్రిడిక్షన్ అనేది రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంటే సక్సెస్ రేట్ ఎంత ఉంది, ఎవరికి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయొచ్చు అనే ప్రిడిక్షన్స్ అనేది దీని నుంచి ఎగ్జాంపుల్లో తీసుకొచ్చారు. ఫైన్, ఇన్కమ్, ఏజ్, లోన్ ఇట్లా కొన్ని ఉన్నాయి. ఏజ్ గ్రూప్ ఎట్లా మారుతుంది, అట్లాంటి కొన్ని దీంట్లో అనలైజ్ అవుతాయి. ఫైనల్గా ఇట్లా నోటీస్ చేస్తాం. తర్వాత మనకు కే నైబరింగ్ క్లాసిఫైర్ కూడా. కే నైబరింగ్ సేమ్ ఇదే దాంట్లో మనకు ఈ కే నైబరింగ్ క్లాసిఫైర్లో మనకి ఏం జరుగుతుందంటే ఇది ఆటోమేటిక్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, నైబర్స్ ఏ ఉన్నాయో వాటిని వచ్చేసి ఒక గ్రూప్గా చేస్తుంది. ఇదంతా ఒక గ్రూపు, ఇదంతా ఒక గ్రూపు, ఇదంతా ఒక గ్రూప్. మనకు ఏజ్ వైజ్ క్రైటీరియా చూసుకున్నప్పుడు ఈ ఏజ్ గ్రూప్ ఒకటి, ఈ ఏజ్ గ్రూప్ ఒకటి, అట్లా క్లాసిఫై అవుతుంది. మనకు ప్రీవియస్ వీటిల్లో కంపారిజన్ చేసుకున్నాం, మిషన్ లెర్నింగ్, లీనియర్ రిగ్రెషన్, లాజికల్ నియరెస్ట్గా ఇది క్లాసిఫైర్, ఇది కొద్దిగా బెటర్గా ఉంటుంది. దేని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి, దేని డిసడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. ఈ విధంగా మనం అప్రోచెస్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చెక్ చేయొచ్చు. దీంట్లో మనకు వచ్చేసి ఏ క్లాసిఫై ఇప్పుడైతే మనం వాల్యూ ప్రొవైడ్ చేస్తాం, సో XYZ వాల్యూ ఇచ్చాం, మనకు ఏ గ్రూప్ కిందకు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ మెకానిజం ద్వారా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి నైబర్ క్లాసిఫైయర్. ఇక్కడ ద ఫీచర్ ఎక్స్టెన్షన్ టెక్స్ట్ లైబ్రరీ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిస్టింగ్లో ఉండే వేరే ఇక్కడ ఆర్టికల్స్ ఉంటాయి, మనం పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ కానీ ఏదో ఒకటి ఎతుకుతా ఉన్నప్పుడు అన్నిట్లో ఉండేది అబ్జర్వ్ చేసి మనకు ఫైనల్గా ఎంత పర్సంటేజ్ ఆర్టికల్స్లో మనకు డేటా ఉంది అనేది ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ లైబ్రరీస్ అనేది చెక్ చేసి మనకు రిజల్ట్ అనేది రిటర్న్ బ్యాక్ ఇస్తుంది. ఇది ఒక వే ఆఫ్ అప్రోచెస్. వెరీ హ్యూజ్ ఆర్టికల్స్ ఉండి వాటిని అనలైజ్ చేయాలని కొద్దిగా కష్టం అవుతుంది. ఈ ఒకటి ఎవరు ఎంత చేసి కొద్దిగా టఫ్ ఉంది. ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఎట్లా మనం ఇస్తే ఆ ఎగ్జిస్టింగ్ ఆర్టికల్ ఎక్కడుంది అని చెప్పి సెర్చ్ చేసేట్టు సేమ్ అట్లాంటి అప్రోచెస్ వచ్చేసి ఇది మనకు ఇస్తాను సెర్చ్ ఇంజిన్స్లో. ఇక్కడ SVM
సపోర్ట్ వెక్టర్ మిషన్స్ ప్రీవియస్గా మనం చూసుకున్నప్పుడు ఏదైతే సూపర్ కంప్యూటర్స్ అంటున్నారో ఆ సూపర్ కంప్యూటర్లో ఏం చేస్తున్నారంటే అప్ టు 2000 ఇయర్ వరకు ఎస్విఎం అనేది బెస్ట్ అప్రోచ్ అని చెప్పారు. సూపర్ కంప్యూటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 98% ప్రిడిక్షన్ రేషియో అనేది మనకు రిటర్న్ చేస్తుంది. అల్గారిథం వచ్చేసి బెస్ట్ అల్గారిథం అని చెప్పారు. ఫర్దర్గా వచ్చేసి ఎస్విఎం కంటే కొద్దిగా బెటర్ అప్రోచెస్ అనేది వచ్చున్నాయి, సెల్ఫ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఇవన్నీ. ఇది 98 ఇచ్చారంటే ఆ అప్రోచెస్ వేరే అల్గారిథమ్స్ బెటర్ దాన్ ఎస్విఎం పర్ఫార్మెన్స్ అనేది మనకు ఇస్తుంది. ఎస్విఎం పర్ఫార్మెన్స్ కంటే బెటర్ ఇస్తుందంటే అప్పుడు సూపర్ కంప్యూటర్స్లో ఎస్విఎం మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బెస్ట్ అప్రోచ్ ఇస్తుందంటే దీన్ని మించిన అల్గారిథమ్స్కి కొన్ని ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సెల్ఫ్ లెర్నింగ్ న్యూరాన్స్ క్రియేట్ అవుతాయి. న్యూరాన్స్ ద్వారా మనం వర్క్ ప్రాసెస్ చేసి ఆ వర్క్ వచ్చేసి మనకు ప్రిడిక్షన్ రిజల్ట్స్ వచ్చేసి సెల్ఫ్గా అదే అర్థం చేసుకుంటుంది. అదే వచ్చేసి మనకు రిటర్న్ ఇస్తుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ట్రైన్ చేస్తాం మోడల్ని ట్రైన్ చేసి ఆ మోడల్కి వచ్చేసి తర్వాత ప్రిడిక్షన్ ఇస్తాం. ఎక్కువ ఎంత ట్రైన్ అవుతుందో ఆ డీటెయిల్స్ వచ్చేసి మనకు డేటా అనేది కొద్దిగా కరెక్ట్ అవ్వడానికి అంత స్కోప్ ఉంటుంది. ట్రైనింగ్ లేదే కొద్దిగా ఎర్రర్ స్కోర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అట్లాంటివి కొన్ని ఉంటాయి. దీంట్లో ఎస్విఎంలో మనకు మెయిన్గా చూసేది ఏంటి అంటే క్లాస్ ఎక్కువగా బేస్డ్ ఆన్ సెవరల్ మోడల్ ఫీల్డ్స్ అట్లాంటివి ఉన్నప్పుడు ఎక్కువగా క్లాసిఫికేషన్ అనేది మనం దీంట్లో చేయొచ్చు. ఎక్కువ క్లాసిఫికేషన్ ఒక ఎన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ని ఇండివిజువల్గా మనం క్లాసిఫై చేసి మనం ఫైనల్గా ప్రిడిక్షన్ బిహేవియర్ అనేది మనం అచీవ్ చేయొచ్చు అనేది ఎస్విఎం ద్వారా చేయొచ్చు. ఇక్కడ ఎస్విఎంలో ఏదైతే మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయో ఎన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ మనకి ఇక్కడ సపరేట్ చేసి ఫ్లాట్లో మనకు చూపించింది. ఈ ఎస్విఎంలో ఇది వెరీ గుడ్ జాబ్స్ చేస్తుంది. ఎట్లాంటివంటే ఇది ఒకటి ఏదైనా డిజిటల్గా కెమెరాస్తో మనం చూపించినప్పుడు ఏదైనా రాసింది కానీ ఏదైనా నెంబర్స్ కానీ రాసినప్పుడు అది మనకు ప్రిడిక్ట్ చేసి వాల్యూ అనేది మనకు రిటర్న్ చేస్తుంది. సో అండ్ సో వాల్యూ అండి ఇది అని చెప్పి ఇది మనకు వాల్యూ అనేది ఎగ్జిస్టింగ్ డేటా ఇప్పుడు 9 కానీ తీసుకున్నప్పుడు ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి మనం డిజిటల్లో చూసుకున్నప్పుడు మనకు ఎప్పుడైతే ఈ నెంబర్ పొజిషన్ ఉంటుందో ఆ ప్లేస్ వరకు వచ్చేసి హై వాల్యూగా ఉంటుంది. ఎస్విఎం ఇమేజ్ క్లాసిఫైయర్ ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఏం రాలేదు. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ అక్కడ ఎక్కడైతే ఇక్కడ డార్క్ పొజిషన్ లాగా ఉండదు అవి 0 మిగతా 1 అట్లాంటివి వచ్చేసి క్లాస్ ఫీచర్స్ ఏమన్నా అన్ని తీసుకొని అది ఇక్కడ మనకు డేటా అనేది రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఇట్లాంటి ఒకటి. రెండోది వచ్చేసి క్యాన్సర్ పేషెంట్స్ ఉంటాయి, వాటిలో వచ్చేసి క్యాన్సర్స్ వచ్చేసి సెల్స్ వచ్చేసి ఏ ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయో వీటిని వచ్చేసి డాక్టర్ కంటే ఈ ఎస్విఎం అప్రోచ్ వచ్చేసి మనకు రిపోర్ట్స్ని బేస్ చేసుకొని బెటర్గా మనకు డేటా అనేది మనకు చిప్స్ ఎంత రేషియోలో మనకు క్యాన్సర్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యింది అట్లాంటివి అబ్జర్వేషన్ అనేది వచ్చేసి మనం ఎస్విఎం ద్వారా మనకు అప్రోచ్ అవుతుంది. ఇది హై రిస్క్ డేటా సెట్ ఇట్లా కొన్ని ఉంటాయి ఎగ్జిస్టింగ్ డేటా శాంపిల్స్. ఆ డేటా శాంపిల్స్ని బట్టి ఇక్కడ అనలైజేషన్ అనేది చేస్తారు. ఇప్పుడు ఇది క్యాన్సర్ రిలేటెడ్ డేటా సెట్ ఉంటుంది, హౌస్ రిలేటెడ్ ఒకటి ఉంది, మళ్ళీ వచ్చేసి క్రెడిట్ కార్డ్ డేటా సెట్. అట్లాంటి డేటా సెట్ తీసుకొని మోడల్స్ వచ్చేసి ట్రైనింగ్ ఫస్ట్ ఫ్యూచర్ మళ్ళీ వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ఇది అంతా తీసుకొని మనకు ఫైనల్గా ప్రిడిక్షన్ డేటా అనేది మనకు రిటర్న్ బ్యాక్ అవుతుంది. సేమ్ ఇట్లాంటివి ఈ ఫీచర్స్ కానీ ఇవన్నీ ఎట్లా చూసుకున్నప్పుడు ఇట్లాంటి ట్రీట్మెంట్ వీటిలో కానీ ఇచ్చామంటే ఇక్కడ
సపరేషన్ గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఆక్యుపేషన్లో ఉంది, రెండోది వచ్చేసి డాటెడ్ ల్యాండ్ ఎంత ఆక్యుపేషన్, మళ్ళీ వచ్చేసి పట్టా ల్యాండ్ ఎంత ఆక్యుపేషన్, అట్లాంటి రిజల్ట్స్ వచ్చేసి ఇక్కడ అచీవ్ చేయొచ్చు. శాటిలైట్ డేటాను బేస్ చేసుకొని ఇక్కడ ల్యాండ్ వచ్చేసి అది ఫ్రీగా ఉంది లేకుంటే ఏదైనా అగ్రికల్చర్ యూస్ కోసం అది నడుస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎగ్జిస్టింగ్ రిమోట్ సెన్సింగ్ ద్వారా చెక్ చేసి చేస్తారు. అది ఎంత ఆక్యుపెన్సీలో ఉంది, వాటర్ ఎంత ఉంది, డ్యామేజ్, ఇప్పుడు ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు అట్లాంటివి నిజంగా ఎట్లా వస్తుంది, అట్లాంటి రకరకాల ఉండ యూస్ కేసెస్ని బట్టి ఈ అప్రోచెస్ తీసుకుంటా వస్తుంటారు. వేరియస్ అప్రోచెస్ ఉంటాయి. ఎక్కువ హెవీగా గుడ్ రిజల్ట్స్ ఇస్తున్న అప్రోచ్ని తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తూ వెళ్తుంటారు. అది ఒకటి. తర్వాత ఇవన్నీ ఎస్విఎంలో చూసాం. ఇవన్నీ ఇంకా ఇక్కడ మనకు ఏదైతే డేటా సెట్ ఉందో ఇక్కడ ఇది లోడ్ డిజిటల్ డేటా సెట్. ఇది ఇప్పుడు మనకు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు బ్యాక్ సైడ్ మనకు కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుందంటే అది జీరోస్ వన్స్ ఫార్మాట్లో మనకు తీసుకుంటుంది. ఎక్కడైతే మనకు బ్లాక్ ఉంటుందో అది 1గా కన్సిడర్ చేస్తుంది, అది లేకుండా ఉంటుంది అక్కడ మనకు 0 కన్సిడర్ చేసుకొని అది ఒక డేటా సెట్గా క్లాసిఫికేషన్ చేసుకొని మనకు డేటా ఉంటుంది. యాజ్ ఫర్ ఇది డేటాను వచ్చేసి మనం చూసామంటే ఫ్లాట్, ఇది ఒక నెంబర్ కేటగిరీ డేటా సెట్ ఇట్లా ఉన్నాయి. ఈ నెంబర్ ఒకటి నుంచి 9 దాకా ఇట్లా డేటా సెట్. ఎప్పుడైతే ప్రిడిక్షన్ బిహేవియర్ ఎస్విఎం అనేది స్టార్ట్ అవుతుందో ఈ ఒక నెంబర్కి అన్ని చెకింగ్స్ జరిగి ఫైనల్గా హైయెస్ట్ ప్రిడిక్షన్ రేట్ ఏదైతే ఉందో అది వచ్చేసి నోటీస్ చేసి విత్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో మనకు ఆ రిజల్ట్స్ వచ్చేసి రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఓకే, ఇది వచ్చి మనకు సో అండ్ సో నెంబర్ అనేదానికి కొద్దిగా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనిషి ఉన్నాడు, యానిమల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనిషి అని చెప్పేసి నోటీస్ చేయాలంటే మనిషి ఎక్కువ టోల్గా ఉంటాడు. యానిమల్స్ చూసుకున్నప్పుడు అంత టోల్ హైట్ అంత ఎక్కువ హైట్ ఉండవు ఇవి. అట్లాంటివి కొన్ని బిహేవియర్స్ నోస్ ఉంటాయి, అట్లాంటివి వాటికి వచ్చేసి ఎంటికలు ఉంటాయి అన్ని. అట్లాంటివన్నీ బిహేవియర్స్ అన్ని అబ్జర్వేషన్ బట్టి అల్గారిథమ్స్ వచ్చేసి నోటీస్ చేస్తాయి. అట్లాంటివన్నీ ఫీచర్స్ని బట్టి ప్రిడిక్షన్ చేస్తాం. టేబుల్ ఒకటి ఉంది, మౌస్ ఉంది, బేస్డ్ ఆన్ ది స్టాటిస్టిక్స్ అండ్ మెజర్స్ ఫిజికల్ డైమెన్షన్ బట్టి మనకు తెలుస్తుంది. అది మిషన్ అనేది ట్రైన్ చేస్తారు, ట్రైన్ చేసిన రిజల్ట్ మనకు రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఇట్లాంటివి ఇది ఒకటి. ఈ అల్గారిథం ఎట్లా ఉందని చెప్పి చెప్తున్నాను. తర్వాత ఇది ఒక అల్గారిథం. తర్వాత కేమీన్స్ నియరెస్ట్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ వస్తుంది గ్రూప్ 5. ఎప్పుడైతే మనకు ఇండివిజువల్గా సపరేట్ అవుతాయో మనకు ఎప్పుడైతే మనకు సపరేట్ అయిన క్లియర్గా ఉంటుందో మనకు డేటా అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే, ఇది కేటగిరీ అనేది సో XYZ లాగా ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చేసి నోటీస్ చేయొచ్చు. ఫైన్. ఇది ఇప్పుడు దాకా చూసిందంతా ఇది మిషన్ లెర్నింగ్ అప్రోచెస్లో మనకు డేటా అనేది రీచ్ చేసాం. ఇప్పుడు టెక్స్ట్ రిలేటెడ్ డేటా ఇచ్చాం. టెక్స్ట్ రిలేటెడ్ వచ్చేసి మనకు ఏదైతే అప్రోచ్ ఉందో ఆ అప్రోచ్ మనకు రిటర్న్ బ్యాక్ ఇచ్చింది. ఇవన్నీ వచ్చేసి సేమ్ ఇక్కడ తీసుకుంటా వచ్చామంటే n నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి, n నెంబర్ ఆఫ్ స్టడీస్ ఉంటాయి. మనం ఆ ఏరియా ఫీల్డ్లో లేం కాబట్టి మనకు అవసరం లేదు అంత డీప్గా నోటీస్ చేసి ఇష్యూని సార్ట్అవుట్ చేయాల్సిన కన్సిడరేషన్ ఉండదు. ఏదో జనరల్గా ఏదో XYZ లాగా ఇష్యూ ఉంది కాబట్టి అది చూసాం. ఇట్లా ఉంటుంది. మీరు ఎవరైనా చూసుకోవాలనుకున్నప్పుడు సేమ్ ఇదే వచ్చేసి మనకు మీరు కన్వర్షన్ చేసుకున్నారంటే ఈ రిజల్ట్ వచ్చేసి మనకు ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. ప్రీవియస్గా వాల్యూ వచ్చేసి ఎలా డిఫరెన్షియేషన్ అవుతుంది, ఒక పాపులేషన్ చూసుకున్నప్పుడు XYZ స్టేట్ వైజ్ ఎలా ఉందని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చూసాం, అదొకటి. రెండోది వచ్చేసి ఏదో ఒక ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఏదైతే ఒక పర్టికులర్
ఇప్పుడు మనకు స్టేట్‌లో వచ్చేసి ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఒకటి ఒక స్టేట్‌లో ఒక విలేజ్‌ని తీసుకున్నాం. విలేజ్‌లో ఎక్స్‌వైజెడ్ విలేజ్‌లో ఒక ప్లేస్ తీసుకున్నాం. ఆ ప్లేస్‌ని బట్టి మనకు సర్వే నంబర్ వైస్ ఉన్నది. ఇక్కడ ఈ సర్వే నంబర్ వైస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆర్ హౌసింగ్ పర్పస్ ల్యాండ్ సమ్ సమ్ డాటెడ్ ల్యాండ్స్, సమ్ గవర్నమెంట్ ల్యాండ్స్ డివైడ్ అవుతుంది. ఇక్కడ మనం యాస్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ఎస్‌విఎం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ప్రకారం ఎటువంటి టైప్ ఆఫ్ ఏ క్లైమేట్ని బట్టి ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ వచ్చేసి ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎటువంటి టైప్ ఆఫ్ క్రాఫ్ట్స్ వచ్చేసి చూస్తున్నారు, అట్లాంటివన్నీ ప్రిడిక్షన్ ఎగ్జిస్టింగ్ డేటాను వచ్చేసి ట్రైన్ చేసి దీని మీద ప్రిడిక్ట్ చేసామంటే మనకు ఇయర్ ఇచ్చినప్పుడు లేకుంటే నెక్స్ట్ ఇయర్లో ఏ వాల్యూస్ వచ్చి ఎటువంటి ఇన్సెక్ట్స్ వచ్చేసి రిఫ్లెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అట్లాంటివన్నీ ట్రైన్ డేటాను బట్టి మనకు అర్థం అవుతుంది. మామూలుగా వచ్చేసి పబ్లిక్లో కొన్ని వెరీ బిగ్ ఆర్గనైజేషన్స్ డెవలపర్స్కి వచ్చేసి ఏపీఎస్ ఇస్తాయి ఎండ్ పాయింట్స్ ఫర్ అనాలిసిస్. ఇక్కడ చూసుకున్నప్పుడు మనకు మీ భూమి అట్లాంటివి వచ్చినప్పుడు వన్ సైడెడ్ కంట్రోల్ లాగా ఉంటుంది. ఏపీఎస్ కానీ ఇవన్నీ వచ్చేసి దేర్ ఓన్ కన్సర్న్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది, పబ్లిక్ నీడ్ కోసం ఉండవు. ఆ ఏపీఎస్ కానీ డేటా యాక్సెస్ అనేది వాటిలో ఉండవు కాబట్టి మనం డేటా అనేది ఎంతవరకు యాక్యురేట్ చెక్ చేసేదానికి ఉండదు. ప్రొడక్ట్ చేసే అనాలిసిస్ డేటా అనాలిసిస్లో అట్లాంటి చెక్ చేసేదానికి ఉండదు. వీళ్ళు ఇవ్వలేదు మీ భూమి అట్లాంటి వాటిల్లో మనకు డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ పాయింట్స్ వచ్చేసి ఇస్తారు. అవి మన దగ్గర ఇక్కడ ఇట్లా మీ భూమి ఉంటే ఇక్కడ ఈ మీ భూమిలో వచ్చేసి ఎస్ ఫర్ డేటాబేస్ కన్సర్న్ ప్రకారం మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు .NET ఫ్రేమ్వర్క్లో మనకు ఇది బిల్డ్ అయి ఉంటుంది. ఏదైతే మనకు ఈ .NET ఫ్రేమ్వర్క్ ఉందో దాన్ని బట్టి ఈ లొకేషన్ ఇస్తానే బ్యాక్ సైడ్ వచ్చేసి ఏపీఎస్ డేటాబేస్లో ఇంటరాక్ట్ అవుతాయి. అవి క్రియేట్, అప్డేట్, రిట్రీవ్, డిలీట్ లాగా ఇక్కడ రిట్రీవ్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ వరకు మన రిటర్న్ బ్యాక్ అవుతుంది. క్రియేట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ వచ్చేసి ఏదైతే వెబ్ ల్యాండ్ అయితే ఉందో ఇదంతా టెక్స్ట్ రిలేటెడ్. అందుకే ఇక్కడ మనకి ఏమవుతుందంటే మెనీ కాన్ఫ్లిక్ట్స్ అనేది రీసెంట్ ఇయర్స్లో న్యూస్లో చెప్తా ఉన్నారు, మీడియాస్లో. ఓకే, మళ్ళీ రీసర్వే చేద్దాం అంటున్నారు. మళ్ళా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండి ఒక ఎఫ్ఎంబి ఎంట్రీలోనే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ రావడం అని చెప్పడం అట్లాంటివన్నీ చెప్తున్నారు. ఇట్ ఈస్ ద హ్యూజ్ డేటాబేస్ కాబట్టి ఇట్స్ టేక్ టూ మచ్ టైం. చాలా అబ్జర్వేషన్స్ అన్ని ఇచ్చేసి డేటా అనేది క్లీనింగ్ చేస్తుంటారు. టెక్నిక్స్ ఉంటాయి, క్లీనింగ్ టెక్నిక్ దే ఫాలో అండ్ దే క్లీన్ ద డూప్లికేషన్ ఎంటిటీస్. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఈ డేటా సెట్ మనం తీసుకెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఎండ్ పాయింట్స్ అనేది మనకు ఇక్కడ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు లేవు. వేరే వాటికి వెరీ పాపులర్ చూసుకున్నప్పుడు గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ ఇట్లన్నిటికి వచ్చేసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇండివిజువల్గా ఏపీఎస్ ఇస్తారు. ఏపీఎస్ని బట్టి డేటా అనేది డే బై డే ఫీడ్బ్యాక్ వెళ్తూ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్స్కి వెళ్తూ ఉంటాయి. ఇది వన్ సైడెడ్ కంట్రోల్. డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్లాంటి డేటా సెట్స్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఫైన్. ఇట్లాంటిది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది డేటా ఎండ్ పాయింట్స్ వచ్చేసి మనకి ఇక్కడ లేవని చెప్పేసి నేను చెప్తున్నాను ఫైనల్గా. రెండోది వచ్చేసి ఇక్కడ సూపర్వైజ్ డేటా సెట్. ఇక్కడ ఇది మెయిన్ వచ్చేసి ఇప్పుడు దాకా మనం చూసినంతా వచ్చేసి మిషన్ లెర్నింగ్ అప్రోచ్. టెక్స్ట్ ఇచ్చా, దానికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సో కన్సర్న్ వచ్చేసి మనం ఇచ్చా, అది ప్రిడిక్ట్ చేసి ఉండే డేటా సెట్లో మనకు ఎంత రిజల్ట్ వచ్చేసి మనకు మ్యాథమెటికల్గా ఎంత ప్రిడిక్షన్ అని ఇస్తుందో అది మనకు ఇస్తుంటాయి. ఇవన్నీ వచ్చేసి వెల్ ప్రూవ్డ్ మ్యాథమెటికల్ అప్రోచెస్. ఇవన్నీ లీనియర్ రిగ్రెషన్, లాజికల్ రిగ్రెషన్స్, కేమీన్స్, అవన్నీ. తర్వాత వచ్చేసి ఎస్విఎం, సపోర్ట్ వెక్టర్ మిషన్స్, టాప్ మోస్ట్ అండ్ ఇవన్నీ సూపర్ కంప్యూటర్స్లో ప్రీవియస్గా యూటిలైజ్ చేసిన అప్రోచెస్. వీటి ద్వారా వచ్చేసి బెస్ట్ రిజల్ట్స్ అనేది తీసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే సూపర్ అప్ టు 2000 ఇయర్ వరకు సపోర్ట్ వెక్టర్ వచ్చేసి టాప్ మోస్ట్గా ఉన్నది. తర్వాత ఏమైందంటే ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్స్ ఇక్కడ ఇవన్నీ
డీప్ లెర్నింగ్ ఎక్కువ న్యూరాన్స్ ఇంటరాక్ట్ చేయడం, దాని ద్వారా హెవీగా డేటాను వచ్చేసి ట్రైన్ చేయడం, తర్వాత ప్రిడిక్ట్ చేయడం. ఎస్విఎం కంటే మనకు ఎప్పుడైతే హెవీగా ఇక్కడ న్యూరాన్స్ ద్వారా ట్రైన్ చేసామో మనకు అది 97 అట్లా ఇచ్చిందంటే ఇది 99% మనకు ప్రిడిక్షన్ రేషియో అనేది ఎక్కువగా ఉంది. అంటే ఆడ 97 ఉంటే ఇక్కడ 99 వచ్చింది. ఇంచుమించు 2% వచ్చేసి మనకు డేటాలో అనేది మనకు వచ్చేసి గుడ్ రిజల్ట్ అనేది మనకు వచ్చింది. ఇట్లాంటివన్నీ వచ్చేసి రీసెంట్గా మనం విన్నాం. టెస్లా వాళ్ళు వచ్చేసి స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్కి వచ్చేసి న్యూరాన్స్ వచ్చేసి బిహేవ్ అవుతున్నాయి అని చెప్పండి. అది వెల్ ట్రైన్డ్ ఇంజనీర్స్ ఉంటాయి, వాళ్ళు వచ్చేసి ఈ అబ్జర్వేషన్స్ అన్ని తీసుకొని హెవీగా మెకానికల్ మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని బట్టి స్పేస్ వెహికల్స్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఫీడ్బ్యాక్ని బట్టి మళ్ళా ఆ మోడల్ని వచ్చేసి చేంజ్ చేయడం, రిజల్ట్లో ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు టాప్ మోస్ట్ కంపెనీల్లో స్పేస్ వెహికల్స్ని ట్రాన్స్ఫర్ చేయడం అది టాప్ మోస్ట్గా ఉంది. సూపర్వైజ్డ్ డేటా సెట్ ఇక్కడ పై బ్రెయిన్, ఈ పై బ్రెయిన్లో మనకు వచ్చేసి డేటా సెట్ని వచ్చేసి మిషన్కే న్యూరాన్స్ ఏవి బిహేవ్ చేస్తాయి. ఇక్కడ వచ్చేసి ఒక లాజికల్ అండ్ లాజికల్ ఆర్ గేట్ లాంటివి వచ్చేసి ఇక్కడ డేటా సెట్ అనేది ఇచ్చాను. మనకు ఇక్కడ కేసెస్ వచ్చేసి మనకి ఇక్కడ 0011 ఉన్నప్పుడు 0 అవుతుంది, రిమైనింగ్ డేటా సెట్లో వచ్చేసి 1గా ఉంది. దీన్ని బట్టి నువ్వు డేటా అనేది ప్రిడిక్ట్ చేయి. ఎప్పుడైతే మనం సో డేటా ఇచ్చినప్పుడు మనకు ప్రిడిక్షన్ అనేది మనకు ఆ డేటా ట్రైన్ చేసిన దాన్ని బట్టి మనకు డేటా అనేది రిటర్న్ అవుతూ ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక సేమ్ ఇదే విధంగా నెట్వర్క్ని ఫామ్ ఎప్పుడైతే డీప్ లెర్నింగ్కి వెళ్తుందో ఇక్కడ హెవీ న్యూరాన్స్ వచ్చేసి ఇంటరాక్షన్స్ అనేది ఎక్కువగా వెళ్తుంది. ఎక్కువ న్యూరాన్స్ ఏదైతే ఉన్నాయో అది వెరీ డీప్ న్యూరో నెట్వర్క్. ఎక్కువ న్యూరాన్స్ ఏదైతే ఉన్నాయో వెరీ బెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి మనం ఇక్కడ రిటర్న్ బ్యాక్ చేయొచ్చు ఎల్గారిథం బట్టి. సేమ్ ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఇన్ఫర్మేషన్లో వచ్చేసి లాజికల్ ఆపరేషన్ ఒకటి తీసుకున్నాడు. లాజికల్ ఆపరేషన్లో వచ్చేసి మనకు ఏదైతే ఉందో ట్రైన్ చేశాడు, ఏది 30,000 ట్రైనింగ్ శాంపిల్స్ వచ్చేసి ట్రైన్ చేశాడు ఈ న్యూరో నెట్వర్క్ని. ఎట్లా ఉంది ట్రైన్ చేసి కొద్దిగా అబ్జర్వ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక్కడ ట్రైనింగ్ ప్రొసీజర్స్లో మనకు పర్సంటేజ్ చూసుకుంటూ వచ్చినప్పుడు లాజికల్ ఆపరేషన్ కానీ, సో రియల్ టైం ఏదైతే హై రిస్క్ ఇన్సెక్ట్ అబ్జర్వేషన్స్, డ్రోన్స్ పంపించి ఒక ల్యాండ్ మీదకి మనకు ఆ డేటా సెట్ మొత్తం వచ్చేసి నోటీస్ చేయొచ్చు. సర్వే నెంబర్ ఏదో ఒకటి XYZ సర్వే నెంబర్ ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక X సర్వే నెంబర్లో ఒక 1 ఎకరా ల్యాండ్ ఉన్నప్పుడు ఒక డ్రోన్ తీసుకొని ఆ రిజల్ట్ను మొత్తం ఏదైతే ఫోటో శాంపిల్స్ తీసుకున్నా శాంపిల్స్ నుంచి లాటరల్ పొజిషన్ బట్టి ఇన్సెక్ట్ బిహేవియర్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏ ఇన్సెక్ట్ వచ్చేసి లాజికల్ రిగ్రెషన్లో స్కోప్ ఆఫ్ హై ఉందో ఆ పారామీటర్స్ మనం అక్కడ పాస్ చేసి 2 క్యాలిక్యులేషన్ రిజల్ట్ వచ్చేసి మనం ల్యాండ్ మీద ప్రొజెక్ట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఇన్సెక్ట్ రేషియో అనేది మనకు అక్కడ చేంజ్ అవుతుంది. ఓకే, ప్రిడిక్షన్ బిహేవియర్, వాట్ ప్రిడిక్షన్ విచ్ ఫెర్టిలైజేషన్స్ మనం యూస్ చేసుకొని క్యూర్ చేయొచ్చు. అవి రెగ్యులర్గా ఇయర్ వైజ్ వచ్చే అవి అబ్జర్వేషన్ అలాంటి కొత్తవి ఏమన్నా వచ్చాయి అట్లాంటి తేడా అనేది కొనుక్కోవచ్చు. హిస్టారికల్ డేటా ఉండే డేటా మైనింగ్, డేటా వేర్ హౌస్లో పాస్ట్ డేటా అనేది మెయింటైన్ చేస్తుంటారు. అది ఎటువంటి టైప్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి అనేది నోటీస్ చేయొచ్చు. అట్లాంటివి కొన్ని చేస్తారు. డేటా ఉంటే చేయొచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ చేయలేం, వేరే కంట్రీస్లో కానీ అయితే మనకు డేటా అనేది పబ్లిష్ అవుతూ ఉంటుంది. ఆ డేటాని తీసుకొని వచ్చేసి మ్యాప్ మీద ప్రొజెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ చెక్ చేయొచ్చు. ఇట్లా న్యూరాన్స్ ద్వారా ట్రీట్ చేశాడు. ఇక్కడ మనకు ఎప్పుడైతే మనకు 30,000 ఇక్కడ ఎప్పుడైతే 29,000లోకి మనకు వస్తుందో ఇక్కడ మనకు పర్సంటేజ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తుంది. చూసారా, ఫస్ట్ వచ్చేసి 41% వచ్చేసి
41% వచ్చేసి మనకు రిజల్ట్స్ వచ్చేది మనకు రిటర్న్ అయ్యాయి. కీప్ ఆన్ మనకు ఎప్పుడైతే హెవీ ట్రైనింగ్ అనేది వస్తూ వచ్చిందో మనకు స్కోర్ అనేది మనకు ఫైనల్గా ప్రిడిక్షన్ స్కోర్ అయితే ఏదైతే ఉందో ఆ రిజల్ట్ వచ్చేసి మనకు 99% వచ్చేసి మనకు అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి మనకు రిజల్ట్ అనేది చూపించింది. కంపేర్డ్ టు ఎస్విఎం అప్ టు 2000 ఇయర్ వరకు సూపర్ కంప్యూటర్స్లో మనకు ఎస్విఎం క్లాసిఫైయర్ అనేది బెస్ట్ ఏఐ అప్రోచ్గా చెప్పారు. తర్వాత ఈ న్యూరాన్స్ నెట్వర్క్స్ రాగానే మనకు అది 97 ఇచ్చిందంటే ఇది 99% వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ యాక్యురసీ రిజల్ట్ అనేది మనకి ఇచ్చే. ఇక్కడ మనకు యాక్యురసీ రిజల్ట్ అనేది మనకు సరిగా రాలేదు, మనం ఆడ వాల్యూ ఇస్తే ఇంకోటి ఇచ్చినట్టు. ఇక్కడ ఎప్పుడైతే మనం ట్రైనింగ్ ఇస్తున్నామో ట్రైనింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చామో లేదని చెక్ చేయాలి. ఇప్పుడు ట్రైనింగ్ అనేది తప్పుగా చేసినట్టు తప్పులు పోతాయి కదా, సేమ్ అట్లాగే ఇది కూడా అంతే. ట్రైనింగ్ మనం ఎట్లా ఇచ్చున్నాం అనేది చెక్ చేయాలి. ఇది లాజికల్ ఆపరేషన్లో ఒక 30,000 శాంపిల్స్కి వచ్చేసి లాజికల్ ఎక్స్ఆర్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ఆర్ ఆపరేషన్ ఏదైనా మనకు ఇచ్చిన ఇది వచ్చేసి క్లాసిఫైడ్ డేటా సెట్. ఇది కూడా ఒక పైబ్రెయిన్ నుంచి ఒక నెట్వర్క్ని తీసుకున్నాడు. నెట్వర్క్ ద్వారా న్యూరాన్స్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఏదైనా డేటా సెట్ ఇక్కడ ఐరిస్క్ డేటా సెట్ అనేది ఒకటి తీసుకున్నా. ఐరిస్క్ డేటా సెట్ మనకు ఐరిస్క్ డేటా సెట్ అనేది చూపిస్తాను. ఇదొక డేటా సెట్. ఇప్పుడు వరకు ఒక లాజికల్ ఆపరేషన్ తీసుకున్నారు. మనకు ఇక్కడ ఐరిస్క్ డేటా సెట్లో చూసుకున్నప్పుడు మనకు కొన్ని అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకొని దాంట్లో అబ్జర్వేషన్ క్రైటీరియా అనేది తీసుకోవచ్చు. ఈ అబ్జర్వేషన్ క్రైటీరియా అనేది మనకు ఏదైతే ఐరిస్క్ డేటా సెట్ ఉందో మనకు ఆ రిపోర్ట్ మోడల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసి ఐరిస్క్ డేటా సెట్లో మనకు వస్తుంది. మోడల్ ఎలా ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ ఉంటుంది. క్యాన్సర్లో వచ్చేసి ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ స్టడీస్ని బట్టి క్యాన్సర్ వచ్చేసి ఎంత రేషియోలో ఉందనేది రిపోర్ట్ని బట్టి ఇది ట్రీట్మెంట్కి మనం పంపించినప్పుడు ట్రీట్మెంట్ వచ్చేసి మనం రిటర్న్ బ్యాక్ చేస్తుంది. అట్లా ఎగ్జిస్టింగ్ మోడల్స్ అనేది మనకు ఉండాలి. మోడల్స్ ఉంటే మనం కరెక్ట్గా ట్రీట్ చేయొచ్చు. ఇది ఒక తీసుకుని ఇక్కడ ఒక ఐరిస్క్ డేటా సెట్ తీసుకున్నాడు. ఈ ఐరిస్క్ ఇక్కడ ఐరిస్క్ డేటా సెట్ ఒకటి తీసుకున్నాడు. ఈ ఐరిస్క్ డేటా సెట్లో మనకు న్యూరాన్స్ వచ్చేసి తీసుకున్నాడు, ట్రీట్ చేశాడు. న్యూరాన్స్ ద్వారా మనకు ఇక్కడ ఒకటి యాక్ట్ అయింది. సేమ్ ఇట్లాగే ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సెట్లు ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ క్రియేట్ చేస్తారు, ఎన్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి ఫైనల్గా ఇష్యూ చేస్తారు. ఇక్కడ యాక్యురసీస్కు ట్రీట్మెంట్స్ అట్లా ఇస్తుంటారు, ట్రైనింగ్ ట్రీట్మెంట్ ఫైన్. ఈ విధంగా వచ్చేసి అనలైజ్ చేస్తారు. సేమ్ ఇది మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ వచ్చేసి మనం అప్లై చేసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ జియోస్పేషల్. ఈ జియోస్పేషల్ లైన్ కూడా ఇట్లా చేసుకొని ఎగ్జిస్టింగ్ టైల్ లేయర్స్ మీద మనం ఇది డేటా మొత్తం ప్రొజెక్ట్ చేస్తాం. అబ్జర్వేషన్ ఆ బిహేవియర్స్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్గా కనబడుతుంటాయి. అందరూ చేస్తుంటారు ఇవన్నీ. ఇక్కడ ఇది మెయిన్ కన్సర్న్. చెక్ చేసుకొని యువర్ ఓన్ మోడల్ ప్రిపేర్ చేసుకొని ఏమన్నా ఉంటే చెక్ చేస్తా ఉన్నాడు ఫర్ ద డేటా అనలిస్ట్. ఇక్కడ మనం మెయిన్గా వాడింది ఏంటంటే ఈ మాడ్యూల్స్ కానీ ఇక్కడ ఇట్లాంటివన్నీ మనం యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మ్యాథమెటికల్ అప్రోచ్ చేస్తారా ఇవన్నీ వెళ్తుంటాయి. ఒకటి వచ్చేసి కెరాస్, ఒకటి స్కేలర్, తర్వాత టెన్సర్ ఫ్లో. ఇమేజ్ రిలేటెడ్ మనం చెక్ చేయాలంటే టెన్సర్ ఫ్లోకి వెళ్తుంది. ఇంకా పైబ్రెయిన్, ఇది డీప్ లెర్నింగ్ కన్సెప్ట్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ విధంగా మనం ఇవన్నీ చెక్ చేసి డేటా అనేది చెక్ చేస్తుంది. డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్, డేటా అనలిస్ట్లన్నీ ఇట్లాంటి వే ఆఫ్ అప్రోచెస్లో చెక్ చేస్తాం. ఇది జియో అనాలిసిస్ ఏమైనా చేయాలంటే
పాపులేషన్ డేటా ఉంటుంది. పాపులేషన్ డేటా వచ్చేసి కన్సర్న్ చేయొచ్చు. పవర్ ప్లానెట్ వచ్చేసి పవర్ జనరేట్ అట్లాంటి డేటా అనేది ప్రొవైడ్ చేయొచ్చు. వేరియస్ కేసెస్, వేరియస్ రకరకాల కేసెస్ అంటే రకరకాల అబ్జర్వేషన్స్ అంటే ఐఎమ్ కన్క్లూడింగ్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఈ డీప్ లెర్నింగ్ ఎక్కువ న్యూరాన్స్ ఏది పడుతుందో, ఎక్కువ నెట్వర్క్ ఏదైతే వస్తుందో అది గుడ్ ఏఐ అప్రోచ్గా మనం నోటీస్ చేయొచ్చు. మీన్స్ గుడ్ ప్రిడిక్షన్ అనేది మనకు ఉంటుందని చెప్పచ్చు. ఇది మనం ఫైనల్గా ఇప్పుడు దాకా మనం 17 18 ఉన్నాయి. ఫస్ట్ డేటా క్లీనింగ్, తర్వాత వచ్చేసి ఎగ్జిస్టింగ్ డేటా వచ్చేసి యూజర్ వైజ్ వచ్చేసి మనం ఎలా చెక్ చేయాలి. డేటా క్లీనింగ్ సరిగా డేటా వచ్చేసి మనకు చేయడం అంటే డేటా క్లీనింగ్లో చాలా అప్రోచెస్ ఉంటాయి. మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అని, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్స్ వచ్చేసి చేంజ్ చేయడం కానీ, ఇన్ఫిట్ అవుట్ఫిట్ ఫిట్ లోపల ఉండడం, అవుట్ఫిట్ అట్లాంటి కొన్ని కన్సర్న్స్. మళ్ళీ వచ్చేసి యూజర్ వైజ్ ప్రొజెక్ట్ చేయడం. రెండోది వచ్చేసి పూర్తి విస్తీర్ణం అలాంటివి ఉంటాయి. అవి వచ్చేసి వితౌట్ మ్యాన్ మేడ్ కన్సర్న్స్ లేకుండానే ఆ పాలిగాన్ బట్టి మనం రిటర్న్ చేయడం కానీ, విత్ వెబ్ బేస్డ్ కానీ, విత్ వచ్చేసి ఆ పాలిగాన్ బౌండరీస్ ఉంటే వాటి ద్వారా కానీ. తర్వాత వచ్చేసి మైగ్రేషన్ ఒకటి ఎగ్జిస్టింగ్ డేటాబేస్ కానీ ఉన్నాడు, దాన్ని వచ్చేసి డేటాబేస్ని ఇన్స్పెక్ట్ చేసి డేటాబేస్ని బట్టి మళ్ళీ రివర్స్ బ్యాక్ తీసుకురావచ్చు. అంటే ఎలా అంటే డేటాబేస్ని మోడల్స్ ఏ విధంగా ప్రిపేర్ అయి ఉన్నాయి, మోడల్స్ని బేస్ చేసుకొని మనకు సేమ్ రివర్స్ బ్యాక్ ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉంటుందో ఫ్రేమ్వర్క్ని వచ్చేసి రివర్స్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్కెల్టన్ వచ్చేసి బిల్డ్ చేయడం. అదొక అప్రోచ్. మళ్ళీ ఒక 2-3 యూస్ కేసెస్ చెప్పాం. ఒక సర్వే నెంబర్ తీసుకొని ఇక్కడ ఇన్సెక్ట్ బిహేవియర్స్ ఎలా వచ్చున్నాయి అట్లాంటివి. తర్వాత వచ్చేసి ల్యాండ్స్ వచ్చేసి ఏ కేటగిరీ అట్లాంటివి. ఇట్లాంటివి కొన్ని చూసా. ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఫైన్. ఇట్లాంటి వీడియోస్లో మనం అప్ టు ఫ్రేమ్వర్క్, ద మిషన్ లెర్నింగ్, ఏ అప్రోచ్ లాగా ఈ విధంగా రీచ్ చేయవచ్చు. యూస్ కేసెస్ చాలా ఉంటాయి. ఈ ఆల్రెడీ మీరు ఆన్లైన్లో చెక్ చేసినా కూడా ఈ అల్గారిథమ్స్ వచ్చేసి ఏ విధంగా బిహేవ్ అవుతున్నాయో దాంట్లో మనకు ఆర్టికల్స్లో చూపిస్తారు. ఒకసారి మీరు చూసారంటే మీకు ఇంకా క్లియర్గా వస్తుంది. చాలా మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ హౌస్ ప్రైజ్ మోడల్ ఒకటి వచ్చి, ఐరిస్క్ ఒకటి, క్యాన్సర్ మోడల్ ఒకటి, ల్యాండ్ ఇప్పుడు జియో రిలేటెడ్, ల్యాండ్ రిలేటెడ్, పాపులేషన్స్, గ్రోత్, చైల్డ్ అండ్ డెత్ రేషియో అట్లాంటివన్నీ ఉంటాయి. యూజ్లెస్. రిక్వైర్మెంట్ ఉంటే చేయండి, లేదంటే హెడేక్ వదిలేసేయండి. ఫైన్. క్లోజింగ్ దిస్ వీడియో.